పత్రికా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. నేను టిఆర్ఎస్డి తెలంగాణ రక్షణ సమితి డెమోక్రాటిక్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిని. అదేవిధంగా ఈరోజు మా యొక్క కమిటీ మెంబర్స్తో కలిసి ప్రెస్ మీట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వచ్చే నెల జనవరి మొదటి వారంలో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం ఉంది. ఈ యొక్క సమావేశానికి భారీ ఎత్తున జనాలు తరలి వస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. ఇప్పటికే మా యొక్క ఈ రక్షణ సమితి, తెలంగాణ రక్షణ సమితి పార్టీలో చాలామంది చేరికలు చేపట్టేసి మా యొక్క పార్టీని ఆదరిస్తూ చాలామంది ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రేపు రాబోయే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎలక్షన్స్లో, కార్పొరేషన్ ఎలక్షన్లలో, మున్సిపల్ ఎలక్షన్లలో మేము పోటీ చేయడానికి ముందుకెళ్తున్న ఈ సందర్భంగా అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఎవరైతే ఆశావాహులు ఉంటారో వాళ్ళు తప్పకుండా మా పార్టీలో చేరితే మేము వాళ్ళకి తప్పకుండా అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క సమస్య పైన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి, అట్లాంటి కార్యక్రమాలను మేము వాటిని తీసుకొని ఈరోజు వాటి మీద పోరాటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా గత పాలకులు 10 సంవత్సరాలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి పనులు ఇంతవరకు ఏది కూడా సంతృప్తికరంగా లేదు. అలాంటి తెలంగాణ రాష్ట్ర సమితిని ఎవరైతే సాధించిందో దాన్ని నాశనం చేసే దిశగా తీసుకెళ్లి 10 సంవత్సరాల తర్వాత మరొకరి చేతిలో పెట్టి వాళ్ళు కూడా అదే విధంగా ఈరోజు చేయడం జరుగుతుంది. కాబట్టి మేము తెలంగాణను రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఏర్పడినటువంటి ఈ పార్టీ, మా యొక్క అధ్యక్షులు నరాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మొదలుపెట్టినటువంటి ఈ పార్టీని అందరూ ఆదరించి ఈరోజు ముందుకు వస్తున్న సందర్భంలో మేము చాలా ఆనందిస్తున్నాము. అదేవిధంగా తప్పకుండా రేపు రాబోయే ఎలక్షన్లో ఎవరైతే ఈ యొక్క పార్టీలో చేరే వాళ్ళకి తప్పకుండా మేము అవకాశం కల్పించి వాళ్ళని గెలిపించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.